అందరికీ నమస్కారం. ఈరోజు మనము లాంగ్ ఫ్రాక్లో స్టెప్ ఫ్రాక్ నేర్చుకుందాము. దానికి 50 మన బాడీ వచ్చి ప్రిన్సెస్ కట్ పెడుతున్నాను. దీనికి వచ్చి 4 ఫోల్డింగ్లుగా క్లాత్ పెట్టుకోండి. చెస్ట్ వచ్చి 40 ఇంచి, లెంత్ వచ్చి 15 ఇంచి లెంత్ కావాలనేసి 15 ఇంచి పెట్టుకుంటున్నాను. ఇది 15 ఇంచి పెట్టుకోండి. లెంత్ 40 అంటే 40లో 4 భాగాలు చేసుకోండి. అది 10 వస్తుంది. 10 వచ్చిన తర్వాత దీనికి కరెక్ట్గా లైన్ వేసుకోండి. క్లీన్గా లైన్ వేసుకోండి. 10 దగ్గరికి వచ్చేటప్పటికి 10 ప్లస్ మనకు 2 ఇంచి ఎక్స్ట్రా, ఎందుకంటే లోపల కుట్ల కోసము 12 ఇంచి పెట్టుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా 12 పెట్టుకోండి. ఇక్కడ కూడా 12 పెట్టుకునేయండి. క్లీన్గా 12 పెట్టుకొని లైన్ వేసుకోండి. ఇది మామూలుగా మనం 10 వచ్చి స్టిచ్చింగ్ కోసము, ఈ స్టిచ్చింగ్కి వస్తుంది. ఇది అయిన తర్వాత షోల్డర్ వచ్చి 6 ఇంచి పెట్టుకోండి. జారకుండా ఉంటుంది. 6 ఇంచి షోల్డర్ పెట్టుకోండి కొద్ది స్టిచ్చింగ్ కోసము. ఫ్రంట్ నెక్కి వచ్చి 3, 2 ముక్కాలు లేదంటే 3 పెట్టుకోండి. ఫ్రంట్ నెక్ వచ్చి రౌండ్ నెక్ పెట్టేట్టుకుంటే 6 పెట్టుకోండి. 6 పెట్టుకొని కరెక్ట్గా ఎల్ షేప్ వేసుకోండి. ఇలాగే ఎల్ షేప్ వేసిన తర్వాత మీకు రౌండ్ షేప్ పెట్టుకోండి. ఇలాగా ఈ సంఖ్య వచ్చి 6.5 పెట్టుకోండి. 6.5 పెట్టుకోండి. దీన్ని వచ్చి ఇలాగే ఎల్ షేప్ లైన్ వేసుకోండి. ఇక్కడి నుంచి 1 ఇంచి పెట్టుకొని ఫ్రంట్ షేప్కు లైన్ వేసుకోండి. ఇది అయిన తర్వాత మేము దీంట్లో వచ్చి ప్రిన్సెస్ కట్ కుట్టుకోవాలనుకుంటున్నాము. దీని ప్రిన్సెస్ కట్కి ఎలాగంటే మనం ఆల్రెడీ బ్లౌజ్ నేనైతే ప్రిన్సెస్ కట్ పెట్టినాను. దీని ప్రకారం అంటే ఇది మన బాడీ లెంత్ చాలా పెడుతున్నాం కాబట్టి ఆల్రెడీ ఫోల్డింగ్తో కూడా ఇది చూడండి. ఇది మామూలుగా 4 ఇంచి పెట్టుకోండి. ఇటు సైడ్ 4, ఇటు సైడ్లో నుంచి 3. మీకు ఈజీ మెథడ్ కోసం నేను మళ్ళీ మార్కింగ్ చేస్తున్నాను. ఇదే ప్రకారంగా 3 పెట్టుకోండి. ఇక్కడి నుంచి 3.5 వేసుకొని షేప్ వేసుకోండి. ఇలాగ అయిన ఈ షేప్ నార్మల్ బ్లౌజ్ ఎలాగ షేప్ వస్తుందో అలాగ వేసిన తర్వాత ఇక్కడి నుంచి 3.5 దగ్గర నుంచి 1 ఇంచి ఇటు సైడ్, 1 ఇంచి ఇటు సైడ్ పెట్టుకోండి. పెట్టేసిన తర్వాత పైకి వచ్చి 2.5 ఇంచి పెట్టుకోండి, లేదంటే 2 ఇంచి పెట్టుకోండి. చెస్ట్ పైకి తెలియకూడదు అనుకునేలాగా ఉంటే 2 పెట్టుకోండి, లేదంటే 2.5 పెట్టుకోండి. దీన్ని వచ్చి చక్కగా కిందికి లైన్ వేసుకోండి. స్ట్రైట్గా లైన్ వేసుకోండి. కిందికి అలాగే సేమ్ బ్లౌజ్ లాగే అలాగే షేప్. ఈ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ దగ్గరికి వచ్చేటప్పుడు ఈ షేప్ రాయండి. ఆ తర్వాత మనం ఆల్రెడీ డాట్స్ పడతాం కదా, అదే ప్రకారంగా 1 సెంటీమీటర్ కొలతగా డాట్స్ పెట్టుకోండి. ఇది అయిన తర్వాత బ్యాక్ షేప్ కోసము ఈ షేప్ వేసుకోండి. ఇప్పుడు కటింగ్ చూసుకోండి. కటింగ్ ఎలాగంటే ఇదిగో ఫస్ట్ మనం 15 ఇంచే లెంత్ కావాలి కదా, 15 ఇంచ్ లెంత్ కావాలి కాబట్టి 15 ఇంచ్ దగ్గర కరెక్ట్గా మీరు మార్క్ చేసుకోండి. కట్ చేసుకునేయండి. కట్ చేసి ఇలాగా బ్యాక్ పార్ట్ మాత్రం కట్ చేసుకోండి. ఫస్ట్లో ఇలా కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ మాత్రం ఈ పీసు తనిగా తీసేసుకోండి. ఇది బ్యాక్ పార్ట్, ఇది తనిగా ఉంది. ఫస్ట్లో ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్ వచ్చేటప్పటికి ఇలా కట్ చేసుకోండి. ఫ్రంట్ నెక్ ఇది అయిన తర్వాత ఈ షేప్ ఉంది కదా, కరెక్ట్గా స్ట్రైట్గా కట్ చేసుకోండి. దీనికి డాట్స్ అంతా రాదు. ఇది కట్ చేసేసంటే ఈ డాట్స్ దీని ప్రకారం కరెక్ట్గా వస్తుంది. ఇదే ప్రకారంగా ఆల్రెడీ మనం ఒక షేప్ 1 సెంటీమీటర్ సెంటర్లో ఇది కట్ చేసుకునేయండి. ఇది వచ్చి ఫ్రంట్ షేప్కు కట్ చేయలేదు కాబట్టి ఇది కట్ చేసుకునేది. ఇది వచ్చి ఫ్రంట్. బ్యాక్ పార్ట్ చూడండి. మీకు ఏ నెక్ కావాలనుకుంటే ఆ నెక్ పెట్టుకోవచ్చు. నేను వచ్చి 8 ఇంచి కిందకి డీప్ పెడుతున్నాను. 8 ఇంచి డీప్ పెట్టిన తర్వాత ఆల్రెడీ మనం ఆల్రెడీ మార్క్ చేస్తున్నాం కదా, ఇదే మార్కింగ్కి ఇది కరెక్ట్గా లైన్ వేసుకోండి.
నేను లైనింగే కట్ చేస్తున్నాను, మెయిన్ పీస్ నేను కట్ చేయట్లేదు. ఇదే పెట్టుకొని మెయిన్ పీస్లో కట్ చేసుకుంటాను. మీకు స్క్వేర్ కావాలంటే స్క్వేర్ పెట్టుకోవచ్చు, లేదంటే ఈ షేప్ కావాలంటే చూడండి. ఇక్కడ 2.5 ఇంచ్ ఉంది కదా, ఇక్కడి నుంచి సెంటరు ఇక్కడి నుంచి 1.5 ఇంచ్ పెట్టుకోండి. నేను వీ షేప్ పెడుతున్నాను బ్యాక్. ఇలాగా ఇలాగే బ్యాక్ రౌండ్ వస్తుంది. ఈ షేప్లో మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ రౌండ్ వచ్చి మీకు ఇదే షేప్ చేయాలని ఏమి లేదు, మీకు ఏ షేప్ కావాలంటే అది మార్క్ చేసుకోవచ్చు. ఇది వచ్చి నేను బ్యాక్ వచ్చి ఈ షేప్ పెడుతున్నాను, అక్కడ నాటు కట్టేదానికి దీనికి క్లీన్గా ఉంటుంది అనేసి ఇలా పెట్టాను. ఇది అయిన తర్వాత నేను లైనింగ్ వచ్చి ఈ క్లాత్ బాడీకి వేస్తున్నాను. నేను ఈ బాడీ వచ్చి లైనింగ్ ఎలాగుందో అలాగే కట్ చేసుకోవాలి. ఈ లైనింగ్ ఎలాగుందంటే అలాగే పెట్టేసుకొని సేమ్ వెనకాల ఇది ఫ్రంట్ వచ్చి సేమ్ ఇలాగ పెట్టి అటాచ్ చేసుకునేది. కటింగ్ చేసేటప్పుడు ఇదిగోండి నేను అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకుంటాను పీసు. అదే ప్రకారంగా ఇలా పెట్టుకొని కుట్టుకోండి. ఇప్పుడు దీనికి వచ్చి ఈ బాడీ పెట్టాం కదా, దీనికి క్లాత్ ఈ చీర తీసుకున్నాం మేము. దీనికి మ్యాచింగ్కి ఈ చీర కట్ చేసేదానికి అసలు దీనికి లైనింగ్ కావాలి కదా, ఈ లైనింగ్కి ఈ క్లాత్ వేస్తున్నాము. ఈ క్లాత్ చూడండి నేను 2 మీటర్స్ తీసుకున్నాను. నేను లైనింగ్ అయితే ఎక్కువ పెట్టుకోవట్లేదు, మామూలుగా లంగా మోడల్ కట్ చేసి నేను మామూలుగా అలాగే కుడతాను కాబట్టి లంగా మోడల్ మొత్తం లైనింగ్ అయితే హెవీ అనిపిస్తుంది. అందుకనేసి నేను లంగా మోడల్ కుట్టి దీనికి అటాచ్ చేస్తాను. ఫస్ట్లో చూడండి మనం ఆల్రెడీ 6 పీస్ లంగా ఉంది కదా, అదే ప్రకారంగా మన వేస్ట్ వచ్చి 40 ఇంచ్ వేస్ట్ ఉండదు కాబట్టి మనం లంగా దీంట్లోనే చూసుకోండి. లంగా నేను అయితే పెట్టున్నాను నేను యూట్యూబ్లో. ఆ లంగా వేస్ట్ ప్రకారం 1/6 వేస్ట్, ఫస్ట్ 1/4. ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి 4 పెట్టుకున్నాను నేను. ఇక్కడ 4 పెట్టాను. దీనికి ఆపోజిట్లో 8 పెడుతున్నాను. మామూలుగానే అలాగ వస్తుంది. ఇటు సైడ్ 8 ఇలాగ 8 పెట్టేసి దీన్ని జాయిన్ చేసుకోండి. మీకు వేస్ట్ కానీ తక్కువగా ఉండేది కంటే మీరు తక్కువ పెట్టుకోవచ్చు. డివైడ్ చేసుకోండి. 1/12 వేస్ట్, ఇది 1/4 వేస్ట్, 1/6 వేస్ట్ డివైడ్ చేసుకోండి. దాని ప్రకారం ఇలాగ లైన్ వేసుకోండి. ఇది అయిన తర్వాత సేమ్ ఇదే కట్ చేసుకోండి. లోపలికి లైనింగ్ అయితే నేను లంగా మోడలే వేస్తున్నాను. వేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇది లంగా ఈ ఫ్రాక్ వచ్చి హెవీగా అనిపిస్తుంది కాబట్టి నేను లంగా మోడలే వేస్తున్నాను. మీకు కావాలంటే క్యాన్ పెట్టుకోవచ్చు. నాకైతే క్యాన్ అవసరం లేదు, సాఫ్ట్గా ఉండాలని సాఫ్ట్ కోసం నేను ఇలాగే వేసుకుంటున్నాను. ఇది ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఈ సెంటర్ ఉంది కదా, సెంటర్ పీస్ వచ్చి ఇక్కడ పెట్టుకోండి. 2 సపరేట్గా జాయింట్ వేసుకోండి. ఇది కింద వచ్చేటప్పుడు గోల్ చాలానే వస్తుంది. సెంటర్ పీసు ఇలాగ ఓపెన్ చేసుకోండి. ఇలాగ ఓపెన్ వేసుకొని 2 పీసులు సపరేట్గా జాయింట్ వేసుకుని అటు సైడ్ 4 పీసులు ఉన్నాయి కదా, ఇటు సైడ్ వేసుకొని ఇలాగ జాయింట్ వేసుకోండి. అప్పుడు కింద హెవీగా వస్తుంది. హెవీగా అంటే చాలా గోల్ వస్తుంది అన్నమాట. ఇలాగ జాయింట్ వేసుకోండి. ఆల్రెడీ మనం తీసుకున్న లెంత్ ఎంత అంటే 60 ఇంచులు వస్తుంది. 60 ఇంచులు వచ్చి నాకు 15 ఇంచులు సరిపోయింది పైన బాడీ. ఇప్పుడు వచ్చి స్కర్ట్కి వచ్చి 4 స్టెప్పులు పెడుతున్నాను నేను. 4 స్టెప్పుల్లో జిగ్జాగ్ చేసి కుట్టుకొని పోయేదానికి అన్నీ వెళ్ళిపోయే కాడికి నేను అందుకని 13 ఇంచి పెట్టుకుంటున్నాను. 13 ఇంచి పెట్టుకొని ఎన్ని పీసులు వస్తుందో 13 ఇంచికి కరెక్ట్గా కట్ చేసుకోండి. నేనైతే ఒక చీర మొత్తం పెడుతున్నాను. 13 ఇంచి పెట్టుకొని ఇలాగా కట్ చేసుకోండి. కావాలనుకుంటే మీరు ఒక స్టెప్ తగ్గించి పెట్టుకోవచ్చు. మీరు పెట్టాలనుకో పెట్టుకోండి, లేదంటే ఒక స్టెప్ తీసుకొని ప్యాంట్ వేసుకునేలాగా వేసుకోవచ్చు. నేనైతే 13 ఇంచి పెట్టుకొని కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఆల్రెడీ 4 పీసులు కట్ చేసుకున్నాను. 4 స్టెప్ పెడతానన్నాను కదా, ఈ లెంత్ ప్రకారం నేను 3 పీసెస్ వచ్చాయి. చాలకపోతే చీర మొత్తం నేను 3 పీసెస్ కట్ చేసుకున్నాను. ఒక 1 మీటర్ తనీగా తీసేసుకున్నాను 5 మీటర్స్లో. ఇది వచ్చి ఇలా కట్ చేసుకున్నాను. ఇది 1 సైడ్ ఏం చేయాలంటే 1 సైడ్ వచ్చి ఇలా మర్చి కుట్టుకోవాలి, 1 సైడ్ వచ్చి ముందుగానే జిగ్జాగ్ చేసుకోవాలి. ఇది అయిన తర్వాత నేను దీనికి వచ్చి అంబ్రెల్లా స్లీవ్స్ పెట్టాలనుకుంటున్నాను. ఇప్పుడు అంబ్రెల్లా స్లీవ్స్ చూసుకోండి ఎలాగనేసి.
స్లీవ్స్ కట్ చేసేది చూసుకుందాము. ఇప్పుడు చూడండి, స్లీవ్స్ నేను 3 స్టెప్ పెట్టాలనుకుంటున్నాను. ఒకటి 8 ఇంచి, ఒకటి 6 ఇంచి, ఒకటి 4 ఇంచి. ఇప్పుడు 8 ఇంచి కోసం పెట్టేటప్పుడు ఇది చూడండి 2 ఇంచి ఎక్స్ట్రా చేసుకుందాం. 2 ఇంచి ఎక్స్ట్రా పెట్టుకున్నారంటే 10 ఇంచి అవుద్ది. ఇటు సైడ్ 10 ఇంచి పెట్టుకోండి. 10 ఇంచి పెట్టేసి ఇక్కడ నుంచి 10కి మార్క్ కరెక్ట్గా రౌండ్ చేసుకోండి. ఇలాగా 10 ఇంచి పెట్టుకొని రౌండ్ చేసుకోండి. మొత్తము 10 ఇంచి దగ్గర రౌండ్ మార్కింగ్ చేసుకోండి. ఇది అయిన తర్వాత ఈ రౌండ్కి క్లీన్గా లైన్ వేసుకోండి. ఇది 10 ఇంచి దగ్గర ఇలా కట్ చేసుకోండి. ఇలాగా కట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఈ 10 ఇంచి పెట్టాం కదా, ఆల్రెడీ మనకి 8 ఇంచే కావాలా. దాని ప్రకారము ఇక్కడ నుంచి మనం 2 ఇంచి పెట్టుకొని రౌండ్ వేసుకోండి. లేదంటే ఇలా ఓపెన్ చేసుకోండి. మీకు డౌట్ ఇది ఉంటే ఇలా ఓపెన్ చేసుకుని, ఇది సెంటర్, ఇది సెంటరు. ఈ సెంటర్ నుంచి ఆల్రెడీ మనం 8 ఇది మామూలుగా మనం 8 ఇంచి ఇక్కడి నుంచి ఇక్కడ పెట్టుకున్నాం కదా, ఇక్కడి నుంచి మన చేతులకి ఇది ఎంత ఉందో చూసుకోండి. ఫస్ట్ ఆల్రెడీ మనం చేయి కట్ చేసుకున్నాం కదా, ఆ చేయి పీస్కు ఈ షేప్ రావాలి. మనకి ఇక్కడ ఉంది కదా, ఈ షేప్ ప్రకారం ఇక్కడ రావాలి. ఇక్కడి నుంచి ఇక్కడ చూడండి, ఇది 2 ఇంచి ఇక్కడ వదిలేసి కింద 2 ఇంచి వదిలేసి ఇక్కడి నుంచి షేప్ వేసుకోండి. 2 ఇంచి దగ్గర ఇలా వేసుకొని 2 ఇంచికి నేరుగా లైన్ వేసుకోండి. కింద వచ్చి 2 ఇంచే ఉంటుంది. ఈ 2 ఇంచి దగ్గర వచ్చేటప్పుడు ఇలాగా లైన్ వేసుకోండి. ఇలాగ వస్తుంది ఈ షేప్లో. ఈ పైన ఇక్కడ సెంటర్ పెట్టారు కదా, పైన 2 ఇంచి పెట్టుకోండి. ఈ షేప్ వచ్చి మనకి ఇక్కడ రావాలా. ఇది చూడండి, ఈ షేప్ రావాలి. ఇక్కడ నుంచి మీకు డౌట్ ఉండేటప్పుడు ఇక్కడ చూసుకోండి. పైన 2 ఇంచి ఇది సెంటరు, ఇక్కడ నుంచి 2 ఇంచి, ఇక్కడ నుంచి కింద 2 ఇంచి వదిలేసేయండి. ఇక్కడ నుంచి సెంటర్ చూసుకోండి. ఇక్కడ చూడండి, ఇది కరెక్ట్గా మనకి ఈ షేప్ ప్రకారం ఈ షేప్కి రావాలి. దీన్ని వచ్చి ఇలా కట్ చేసుకోండి. ఈ షేపు కరెక్ట్గా ఇలా వస్తే ఇలాగ వస్తుంది. మీకు 8 ఇంచి కావాలా, మీకు ఎంత కావాలంటే ఇప్పుడు చూడండి, మనం ఆల్రెడీ 8 ఇంచి పెట్టాము. 8 ఇంచి చూస్తాంటే చాలా పెద్దదిగా అనిపిస్తుంది కాబట్టి నేను తగ్గించేస్తున్నా. చాలా పెద్దది అనిపిస్తుంది ఇది కాబట్టి నేను 6 ఇంచియే పెట్టుకుంటున్నా. చుట్టూ వచ్చి 6 ఇంచికే మార్క్ చేసుకునేయండి. కట్ చేసుకున్నాం కదా, దాన్ని వచ్చి నార్మల్ మనం ఎలా ఫోల్డింగ్ చేసుకున్నామో దాన్నే ఫోల్డింగ్ చేసుకోండి. ఆల్రెడీ ఇప్పుడు 6 ఇంచి పెట్టుకొని మనం స్టెప్ కట్ చేసుకున్నాము. దీనికంటే 2 ఇంచి మైనస్ వేసుకొని దీని ప్రకారం లైన్ వేసుకోండి. దీని ప్రకారం లైన్ వేసుకోండి. ఇలాగే ఆల్రెడీ మార్క్ చేసుకునే దాన్ని బట్టి దీన్ని మనం అదే మార్క్ చేసుకోవచ్చు. 2 ఇంచి తక్కువ చేసుకొని ఆల్రెడీ మనం 4 ఇంచి కావాలి కదా, ఈ 2 ఇంచు తక్కువ చేసుకొని ఇలాగా లైన్ వేసుకోండి. మనకి ఎంత స్టెప్ 2 ఇంచే పెట్టుకోవాలంటే 2 పెట్టుకోవచ్చు, 4 పెట్టుకోవాలంటే 4 పెట్టుకోవచ్చు. అది మీ ఇష్టం. నాకు ఎంత కావాలంటే నేను అంత కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత ఇదే పెట్టుకొని చూడండి, ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా, దాన్నే పెట్టేసి ఇది తక్కువ స్టెప్ కావాలి కాబట్టి దీన్ని పెట్టి మార్క్ చేసుకోండి. కావాలంటే మీరు ఇంకా ఒక స్టెప్ కట్ చేసుకోవచ్చు. నేనైతే 2 స్టెప్లో 3 స్టెప్లో ఎంత క్లాత్ నాకు అడ్జస్ట్ అవుతుందో దాని ప్రకారం నేను కుడతాను. దీన్ని పెట్టుకొని ఇలాగ మార్క్ చేసుకోండి. సేమ్ ఇదే షేప్లో మార్క్ చేసుకోండి. దీన్ని కట్ చేసుకోండి. ఇది సేమ్ క్లాత్లో పెట్టి కట్ చేసుకోండి. నేను మీకు ఇంకా కొంచెం చిన్నది కావాలనుకుంటే చిన్నది పెట్టేసుకోవచ్చు. ఇలాగ వస్తుంది. ఇది ఒక స్టెప్, ఇది ఒక స్టెప్, ఈ స్టెప్ వస్తుంది. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.